నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వాసంతి ఇన్ ద కిచెన్. ఈరోజు నేను బీన్స్ టమోటా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చపాతీ, పరోటా, పూరీలోకి చాలా రుచిగా ఉంటుంది. దీనిలో ఎలాంటి మసాలాలు వేయకుండా చాలా హెల్తీగా చేశాను. ఎంతో రుచిగా ఉంది. ప్యాన్ తీసుకోవాలి. ఒక గెరిటెడు ఆయిల్ పోసి తిరమాత గింజలు వేయాలి. అవి బాగా వేగాక బాగా తరిగిన ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి. కరివేపాకు వేయాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ వేసి మంచిగా హై ఫ్లేమ్లో 2 మినిట్స్ వేపాలి. ఫ్రై అయ్యాక 1 స్పూన్ కారం పొడి వేయాలి. రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేయాలి. ఇవి బాగా ముక్కలకు పట్టేదాకా ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై అయ్యాక టమోటాలు వేయాలి. నేను 1/2 కిలో టమోటాలు వేసానండి. 1/2 కిలో బీన్స్కి పావు కిలో టమోటాలు సరిపోతాయి. మసాలాలు వేయట్లేదు కదా, టమోటాలు ఎక్కువ పడతాయి. ఇప్పుడు టమోటాలు ఫ్రై అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేయండి. టమోటా మంచిగా మగ్గడానికి లిడ్ బోర్లించి సిమ్లో 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ అయిపోయింది. టమోటాలు చక్కగా మగ్గాయి. ఇప్పుడు 1 టీ గ్లాసుడు వాటర్ పోయాలి. వాటర్ పోసాక అటు ఇటు కలుపుకొని లిడ్ బోర్లించి సిమ్లో 5 మినిట్స్ కూర దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే కూర దగ్గర పడిపోయింది. ఇది పూరి, చపాతీ, పుల్కాలోకి ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయమంటారు. ఇలా మసాలాలు లేకుండా ఒకసారి ట్రై చేసి తినండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.